పాలకొండ విహారాయ పాపపంక నివారిణే శివదేవస్వరూపాయ శ్రీ ప్రేమానంద సద్గురుం. ఓం బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు, సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారి గురుదేవుల పాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు. మాఘపురాణము 27వ అధ్యాయము. తండ్రిని చేరిన తనయుడు. విధి ఎంత విచిత్రమైనదో చూసితురా. పాపమా బాలుని జాతకం ఏమిటో గాని కన్న తల్లి క్రూర మృగము బారిన పడి కన్ను మూసింది. ఇప్పుడు పెంపుడు తల్లి అడవిలో పడివేసిపోయింది. పాపమా బాలునికింకా దిక్కెవరు? దీనుల కాపాడుటకు దేవుడే ఉన్నాడు అన్నట్లు ఆ శ్రీహరియే అతనిని సంరక్షించాలి. నా అన్న వాళ్ళు కనపడక ఆ నిర్జన వనప్రదేశములో ఆ బాలుడు ఏడ్చి ఒక తులసి మొక్క సన్నిధిలో నిద్రాదేవి ఒడిలోనికి జారుకున్నాడు. ఆ తులసి మొక్కపై చేయి వేసి పడుకున్నాడేమో. ఆ తులసీమాత అతన్ని కరుణించింది. ఆ రాత్రి అతనికి ఏమాత్రమూ అపాయం జరగలేదు. ప్రొద్దున్నే లేచిన బాలునికి ఏం చేయటానికి పాలుపోలేదు. పైగా నిర్జన ప్రదేశము, ఒంటరిగా ఉన్నాడేమో భయమేసింది. చుట్టూ చూశాడు. తన వారెవ్వరూ కనపడకపోయేసరికి అతనికి ఏడ్పు వచ్చింది. బిగ్గరగా ఏడ్చేశాడు. ఆ రోజు పక్షులే ఆ బాలునికి ఆహారాన్ని అందించాయి. ఎట్లాగో బాలుడు తెప్పరిల్లాడు. ఆ పక్షుల సంరక్షణలోనే ఆ బాలుడు పెరిగి పెద్దవాడై 12 ఏళ్ల ప్రాయము కలవాడయ్యాడు. తులసి పూజ, భగవన్నామస్మరణ చేయటం నేర్చుకున్నాడు. ఆశా పాశములతోనూ నిరాశ నిస్పృహలతోనూ సతమతమయ్యేవాడు. ఒకసారి ఆ 12 ఏళ్ల బాలుడు తీవ్ర నిరాశకు నిస్పృహకు లోనై విరక్తి భావముతో, ఓ శరణాగత వల్లభ జగద్రక్షక, నా జీవితం ఇంతేనా? నేనీ అడవుల పాలైపోవలసిందేనా? అరణ్యమే నాకింక శరణ్యమా? నన్నెందుకు పుట్టించావు తండ్రి? నేనిక నా వారిని కలవలేనా? నా జీవితం ఇంతేనా అంటూ పరిపరి విధాన రోధించాడు. ఇంతలో ఆకాశవాణి ఇట్లు పలికింది. ఓ కుమారా, బాధపడకుము. దగ్గరలో ఒక సరస్సు కలదు. మాఘమాసం ప్రవేశించింది. కావున నీవు పోయి ఆ నీటిలో స్నానం చేసినచో ఆ శ్రీహరి కరుణించి నీకు ప్రత్యక్షమవగలడు అని పలికింది. ఆకాశవాణి పలుకులు విన్న బాలుడు వెంటనే సరస్సు వద్దకు పోయి మాఘస్నానం చేశాడు. ఆ శ్రీమన్నారాయణుని మనసారా ధ్యానించాడు. ఆ రాజకుమారుని అకలంక భక్తి శ్రద్ధలకు, నిర్మల ధ్యానమునకు శ్రీ మహావిష్ణువు సంతసించి లక్ష్మీదేవితో సహా ప్రత్యక్షమయ్యాడు. కుమారా, నిష్కలమైన నీ నిరుపమాన భక్తికి మెచ్చితిమి. నీకేమీ వరం కావాలో కోరుకునము, ప్రసాదించెదను అన్నాడు. అంతటా బాలుడు, స్వామి, నేనెవరో నాకు తెలియదు. నా తల్లిదండ్రులెవరో అంతకన్నా తెలియదు. ఊహ తెలిసినప్పటి నుండి కష్టములే అనుభవించుచున్నాను. కానీ సుఖమన్నది తెలియదు. తల్లిదండ్రుల ప్రేమానురాగాలకు నోచుకొనలేదు. ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నవారొక్కరైనను లేరు. ప్రకృతి ఒడిలో పెరిగిన నాకు ఏమీ తెలియదు. భగవంతుణ్ణి భక్తితో భజించడం తప్ప మరొకటి తెలియదు. కావున మీ పాద సన్నిధిని నన్ను బ్రతకనీయండి. మీ సాన్నిధ్యము తప్ప నాకు మరి ఏమీయో వలదు తండ్రి అని ప్రార్థించాడు. అపార కరుణా సముద్రుడు, దయాంతరంగుడైన శ్రీమన్నారాయణుడా బాలకుని పలుకులో పరవశించి, ఓయి రాజకుమార, రాజబిడ్డకి నిరాశ పనికిరాదు. నీకింకను భూలోకములో ధర్మయుక్తముగా పరిపాలన చేయవలసి ఉన్నది. నీ తండ్రి రాజ్యమునేలే ధర్మప్రభువైన సులక్షణుడు. అతడు వృద్ధుడైనాడు. కనిష్ట భార్య మరియు నీ తల్లియునగు ఆమె ఎక్కడకు పోయినదో తెలియక తల్లడిల్లి పోతున్నాడు. పుట్టిన బిడ్డ ఏమయ్యాడోనని పుట్టెడు దుఃఖముతోనున్నాడు. కావున నీవు నీ తండ్రి వద్దకు పోయి కన్న తండ్రి రుణము తీర్చుకొనుము అంటూ అక్కడకు సమీపములో తపస్సు చేసుకుంటున్న ఒక మునీశ్వరునికి అప్పగించి భవిష్యత్ కార్యమును నిర్దేశించాడు.
అప్పటికే పుట్టిన బిడ్డ కనిష్ట భార్యలిద్దరూ ఏమయ్యారో తెలియని వృద్ధ సులక్షణ మహారాజు తీవ్ర మనస్తాపముతో కుంగిపోతూ ఆశ చావక 12 సంవత్సరములు గడిచినను ఇంకనూ వారి కోసము వెతికిస్తూనే ఉన్నాడు. బిడ్డ మీద బెంగతో రాజకార్యములో విస్మరించాడు. ఆ సమయములో మునీశ్వరుని వెంట 12 సంవత్సరాల రాజకుమారుడు వెళ్ళాడు. ఆ మునిబాలుని వృత్తాంతమంతయు రాజుకు విన్నవించాడు. రాజు సంతోషించాడు. కానీ కనిష్ట భార్య కన్ను మూసినందుకు కన్నీరు కార్చాలో దొరకడనుకున్న బిడ్డ దొరికినందుకు సంతోషపడ్డాలో తెలియక ఆ వృద్ధ మహారాజు సంతోష విచారములతో ఉబ్బి తబ్బిబ్బిపోయాడు. బాలుని కౌగిలించుకొని మనసారా ముద్దాడాడు. మునీశ్వరునికి సకలోపచారము సత్కారము చేసి గౌరవ మర్యాదలతో సాగనంపాడు. అనంతరము బాలునికి సుధర్ముడని నామకరణము చేసి పట్టాభిషిక్తిని గావించాడు. మాఘపురాణము 27వ అధ్యాయము సమాప్తము. ఓం సహనావవతో సహనౌ భునక్తో సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.